హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ మునగాకు పొడి. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇది మన హెయిర్కు, స్కిన్కు, అలాగే మన ఓవరాల్ హెల్త్కు చాలా మంచిది. ఇది మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. ఇది మన ఇడ్లీలోకి, రైస్లోకి అండ్ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఈ రెసిపీ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మునగాకు తీసుకున్నానండి, ఒక 4 కట్టలు. ఇవి 1 డే మనం నీడలో ఎండబెట్టుకోవాలి. ఒకసారి వాష్ చేసేసుకొని, చూసారా ఇలాగా తడి అనేది లేకుండా ఇట్లా నీడలో ఆరబెట్టేసుకోవాలి. ఈ పౌడర్లో మనం యాడ్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ సాయి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, చింతపండు, ఇంగువ, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి. ఇవి మునగాకుతో పాటు యాడ్ చేస్తే మునగాకు పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో నేను ఇక్కడ గీ యాడ్ చేసుకుంటున్నాను. 1 బిగ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక్కొక్కటి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. సో నేను తీసుకున్న 4 కట్టల మునగాకుకు ఇది సరిపోతుంది. అలాగే సాయి మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఆవాలు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ పడతాయండి. సో ఇవి ఒకసారి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ముందు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ధనియాలు యాడ్ చేసుకుంటున్నానండి. ధనియాలు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాము, అంటే ఒక 1/2 కప్ ధనియాలు తీసుకోవాలి. సో ధనియాలు కూడా వేసేసిన తర్వాత చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లో ఒకటి 15 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఎండుమిర్చి ఎప్పుడు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోండి. సో ఎండుమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవి మొత్తం మనం ప్లేట్లోకి తీసేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. నేను ఇక్కడ ఒక డ్రై ప్యాన్ తీసుకుంటున్నాను, ఆయిల్ ఏమి యాడ్ చేసుకోకుండా. దీంట్లో నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంతో పాటు నేను ఇక్కడ 2 పాయలు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి. సో పైన పొట్టేమీ తీయలేదు, జస్ట్ డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇవి ఇలా డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఈ రెసిపీకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కరివేపాకు వేసుకోవాలి. సో దీంట్లో మనం కరివేపాకు, మునగాకు 2 వేస్తున్నాం. మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, అలాగే స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు ముందుగా నీడలో ఎండబెట్టుకున్న మునగాకును యాడ్ చేసేసుకుంటున్నాను. సో చూసారా, ఇలా డ్రై అయిన తర్వాత మాత్రమే ఈ మునగాకు పొడి చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా కాలం స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. సో మునగాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ, వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, సిమ్లో పెట్టుకోండి, ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా మనం ఈ మునగాకును క్రిస్ప్ సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనం మునగాకును ఇట్లా పట్టుకుంటే పౌడర్ అయిపోవాలన్నమాట. అట్లా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అంటుంటే పౌడర్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీకోసం నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చేతులతో ఇట్లా నలిపితే చాలు, పౌడర్ కింద అయిపోతుంది. సో ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా దాంట్లో వేయించి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దాన్ని ఇలా యాడ్ చేసేసుకుని అన్ని పౌడర్గా చేసేసుకోవాలండి, మెత్తని పౌడర్ లాగా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఇంగు కూడా వేసుకుంటున్నామండి. సో ఇంగు కూడా మన హెల్త్కి చాలా మంచిది. సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్, స్మాల్ టేబుల్ స్పూన్ ఇంగు యాడ్ చేసుకున్నాను. సో సాల్ట్ మనకు టేస్ట్ తగినంత, నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండును, అలాగే
వెల్లుల్ని కూడా యాడ్ చేసేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఇలా మునగాకు అన్నీ వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి, అది పౌడర్గా అయ్యేంత వరకు. సో అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది మన హెల్త్కు చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే టేస్ట్ చూపించేయండి. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నేను గ్లాస్ జార్లోకి తీసేసుకుంటున్నానండి ఆ పౌడర్ని మొత్తం. సో ఇలా గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మనకి 1 మంత్ వరకు అస్సలు పాడవదు బయట ఉంచుకుంటే. సో రోజు ఒక్క స్పూన్ బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో మొదటి ముద్ద అయితే తీసుకుంటే చాలా మంచిది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.